తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిలో ఉత్సాహం మరికొంతమందిలో నిరుత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పనిచేసిన వారినే గుర్తిస్తారని కొంతమంది ఆశలు పెట్టుకుంటూ ఉంటే మరికొంతమంది తమకిక పదవులు రావేమో అని కంగారు పడుతున్నారు. దీనికి కారణం మీనాక్షి నటరాజన్ విలక్షణమైన నేత కావటమే కారణం అనుకోవచ్చు. సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ తరపున ఇన్ఛార్జిగా కొత్త వారు వస్తున్నారంటే ముందుగా వారిని కాకాపట్టే బ్యాచ్ ఒకటి వారిని కలిసి బొకేలిచ్చి పరిచయాలు పెంచుకొని వచ్చేవాళ్ళు. కానీ అలాంటి వాటికి ఆమె అవకాశం ఇవ్వలేదు. పీసీసీ కార్యవర్గ సమావేశం కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. రైల్లో వచ్చారు. ర్యాలీలు లాంటివి చేయటం తనకిష్టం ఉండదని, అలాగే కాన్వాయ్ కూడా అవసరం లేదన్నారు. దాంతో రైల్లో కాచిగూడ వచ్చిన ఆమెను పీసీసీ చీఫ్ ఓ 10 మంది నేతలతో కలిసి రిసీవ్ చేసుకుని గాంధీ భవన్ కు తీసుకెళ్లారు. ఫ్లెక్సీల నేతలను ఆమె అస్సలు ప్రోత్సహించరు. మీనాక్షి నటరాజన్ చూడటానికి సింపుల్ గా కనిపిస్తారు, కానీ ఆమె కఠినంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలు. అందుకే రాహుల్ గాంధీకి ఆమెపై మంచి అభిప్రాయం ఉంది. తమ టీంలో కీలక బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షి హై క్లాస్ లీడర్. ఆమె హైదరాబాద్ లో ఓ పెద్ద బంగళా అద్దెకు తీసుకుని సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకునేవారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో అలాంటి ఆడంబరం ఒక్కటి కూడా లేదు. పార్టీ నేతలకు ఆమె చాలా స్పష్టమైన సందేశాన్ని ఎంట్రీలోనే ఇచ్చారు. కాకపట్టే లీడర్లకు అవకాశమే ఉండదని సంకేతాలిచ్చారు. ఫ్లెక్సీ లీడర్లకు కూడా ముందుగానే వార్నింగులు వెళ్లాయి. కాకాలు పట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అది మైనస్ అవుతుందని తెలియటంతో చాలా మంది ఫ్లెక్సీలు పెట్టలేదు. పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే మీనాక్షి నటరాజన్ ప్రాధాన్యం ఇస్తారని క్లారిటీ ఉండటంతో అందరూ తాము పార్టీ కోసం ఏం చేశామో చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె కూడా ఏం పని చేయాలో కాంగ్రెస్ నేతలకు స్పష్టంగానే చెప్పారు. ఇంతకాలం పదవుల భర్తీ కాలేదు. 6 మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీనంతటికీ కారణం దీపాదాస్ మున్షీనేనని చెబుతారు. ప్రతి దానికి ఆమె రేవంత్ చెప్పేదానికి భిన్నంగా నివేదికలు ఇవ్వటంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయిందని చెబుతారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నిక్కచ్చిగా ఉంటారు. ఏదో ఒకటి తేల్చేస్తారు. అందుకే పదవులు వస్తాయని కాంగ్రెస్ నేతలు కూడా ఆశపడుతున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మిగతా రాష్ట్రాల్లోని పార్టీల్లా కాదు. ఇక్కడ రాజకీయాల దెబ్బకు మానిగం ఠాకూర్, మాణిక్ రావు ఠాక్రే వంటి వారు తట్టుకోలేకపోయారు. పదవులు తమకు ఇవ్వకపోతే ఎంతటి వారిపైనైనా నిందలు వేయడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెడీగా ఉంటారు. మీనాక్షి నటరాజన్ కు ఏఐసీసీలో మంచి పలుకుబడుంది. ఆమె రాజకీయం చేసే తీరు రాహుల్ గాంధీకి బాగా నచ్చుతుంది. మధ్యప్రదేశ్లో ఒక్కసారే ఎంపీగా గెలిచారు. 2 సార్లు బీజేపీ గాలిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె ప్రాధాన్యం ఏఐసీసీలో ఏ మాత్రం తగ్గలేదు. తెలంగాణలో ఎంతో కష్టం మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందన్న ప్రచారం కారణం పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం పడింది. అందుకే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ ను నియమించారని అందరూ భావిస్తారు. అందులో సందేహమే లేదు. అయితే ఇప్పుడు ఆమె పార్టీలో ఉన్న సమస్యలేమిటి, అంతర్గతంగా ఏం జరుగుతోందన్న విషయాలను అంచనా వేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేస్తారా లేదా అన్నదే కీలకం. రేవంత్ రెడ్డి సహకారం ఎంత ఉంటుందన్నది కూడా సస్పెన్సే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.